హై గైస్, వెల్కమ్ టు ఎగ్జాంప్లిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 6th జనవరి కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. నిన్న యాక్చువల్లీ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ముంబైలో మహారాష్ట్రలో కట్టారన్నాం. అది దాని లెంత్ 21.8 km అండి. యాక్చువల్లీ 21.8 సెంటీమీటర్స్ అని చెప్పాను. యాక్చువల్లీ యూనిట్స్ రాంగ్ చెప్పాను. ఆ ఫ్లోలో అలా పోయింది. ఫ్లోలో యాక్చువల్లీ 20 సెంటీమీటర్స్లో ఎప్పుడు బ్రిడ్జ్ కట్టరు. అది ఒకటి లాంగెస్ట్. సో 21.8 ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంతకుముందు ఎలా అడిగాడు అంటే లాంగెస్ట్ ఈ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది అలా అడిగాడు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా డెప్త్కి వెళ్ళి దాని లెంత్ ఎంత అలాంటివి కూడా అడుగుతున్నాడు. సో ఇది ఇటువంటి గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, మనం ఇప్పుడు ఈరోజు క్వశ్చన్లోకి వెళ్తే కవర్స్ ఇస్ ద క్యాబ్ సిగ్నలింగ్ ట్రైనింగ్ కంట్రోల్ సిస్టమ్ విత్ యాంటీ కొలిజన్ ఫీచర్స్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియన్ రైల్వే. కవర్స్ అనేది క్యాబ్ సిగ్నలింగ్ రైలు నియంత్రణ వ్యవస్థ అనమాట. యాంటీ కొలిజన్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఇది ఏ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది అలాగని ఆర్డిఎస్ఓ అండి. ఆర్డిఏ ప్రతి రైల్వేలోకి ప్రతిదీ ఇదే చేస్తుందండి. దీని డైమెన్షన్స్ దీని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ప్రతిదీ ఒక సిగ్నల్ ఎలా ఉండాలి, సిగ్నల్ పోల్ ఎంత ఉండాలి, మొత్తం ఆర్డిఎస్ఓనే చూసుకుంటుంది. మొత్తం రైల్వే ట్రాక్ పొడవు ఎంత ఉండాలి, విత్ ఎంత ఉండాలి, రైల్వేకి సంబంధించి మొత్తం చూసుకుంటుంది. ఈ ఆర్గనైజేషన్ ఈ కవర్ సిస్టమ్ కూడా ఇదే ఇంప్లిమెంట్ చేసింది అనమాట. దీని అబ్రివేషన్ ఏంటంటే రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. ఈ గుర్తుపెట్టుకోండి అబ్రివేషన్, కొద్దిగా ఇంపార్టెంటే. ఇదండి ఎలా ఉంటుంది మనకి యాక్చువల్లీ కవచ్ సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది. మనకి 2 ట్రైన్లు వస్తున్నాయి అనుకోండి. 2 ట్రైన్లు ఇక్కడికి పర్టికులర్ డిస్టెన్స్ వచ్చాక ఆటోమేటిక్గా ట్రైన్ యొక్క బ్రేక్స్ అప్లై అయిపోతాయి. ఎందుకంటే మనకి రీసెంట్గా యాక్సిడెంట్లు అయ్యి చాలా రైల్వే బాగా బ్యాడ్ నేమ్ వస్తుంది. దానికి యాక్చువల్లీ ఈ కవర్ సిస్టమ్ అనేది ఎప్పుడో ఉంది, బట్ మనకంత అప్లై చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు రీసెంట్గా యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇది బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బాగా న్యూస్లో వస్తుంది. యాక్చువల్లీ రీసెంట్గా 140 km దగ్గర, ఇంతకుముందు అయితే 130 km/h టెస్ట్ చేశారనమాట. ఆ స్పీడ్ దగ్గర ఈ స్పీడ్ మొన్న రీసెంట్గా 140 km/h టెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రతిగా న్యూస్ ఉంది కదా, న్యూస్లో బాగా వస్తుంది కదా ఈ కవర్స్ అనేది. ఇది ఎలా అడుగుతాడంటే ఏ ఆర్గనైజేషన్ ఈ కవర్స్ అనే సిస్టాన్ని డెవలప్ చేసింది, లేకపోతే కవర్స్ అనే సిస్టమ్ అనేది బాగా న్యూస్లో ఉంది, అది ఎందులోకి రైల్వేలోనా లేకపోతే ఆర్మీలోనా డిఫెన్స్లోనా అలాంటివి అడుగుతాడు అనమాట. రైల్వేలో అనమాట ఆర్డిఎస్ఓ. యాక్చువల్లీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది, కొద్దిగా యూజ్ఫుల్ అవుద్ది, చదువుకోండి మీరు. ఎలా అంటే ఫాగీ మనకి కొంత డ్రైవర్లు మనం వెళ్తున్నప్పుడు మనకైతే పర్లేదు, ఫాగు మంచు అది పెద్దగా ఉండదు. బట్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, నార్త్ స్టేట్స్ ఉంటాయి కదా, వాడికి బాగా మంచు వస్తుంది. ఈ వెదర్ కండిషన్లో కూడా ఇది బాగా ఈ కవర్ సిస్టమ్ అనేది బాగా యూజ్ అవుద్ది అనమాట. సో ఇవన్నీ చూడండి, కొద్దిగా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి మనకి రీసెంట్గా మనం ఇజ్రాయిల్కి పాలస్తీన్ అంటే హమాస్ తిరుగుబాటుదారులు ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి మధ్య బాగా యుద్ధం అవుతుంది. అది రీసెంట్గా హయాతి తిరుగుబాటు రెబల్స్ అనేవాళ్ళు రీసెంట్గా హైతీ రెబల్స్ ఆ పడవలు హైజాక్ చేశారు, వాళ్ళు చంపేశారు, ఇలా పెద్ద న్యూస్లో వస్తున్నాయి కదండి. అందుకని ఇది ఒకటి పెట్టాను. ఎలా అంటే ఇప్పుడు దీని నుంచి మనం 2 క్వశ్చన్లు ఫామ్ చేసుకోవచ్చు. ఇది మన ఇండియా, ఇది ఆఫ్రికా. ఇలా వస్తే ఇలా యాక్చువల్లీ మన ఇక్కడ సూయజ్ కెనాల్ ఉంటుంది. ఇలాగ మన ఏదైనా రవాణా మనం ఏమైనా వస్తువులు తెచ్చుకోవాలంటే ఇలా తెచ్చుకుంటాం అన్నమాట. ఇక్కడ సూయజ్ కెనాల్ ఇది యాక్చువల్లీ ఇది మ్యాన్ మేడ్ అనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు లేదు, బట్ మ్యాన్ మేడ్ చేయడం వల్ల ఎందుకు ఇలాగ తక్కువ డిస్టెన్స్లో అవుద్ది కదా ఇవి అన్ని కంట్రీస్కి, ఇటు మనకి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటికి. అందుకని మ్యాన్ మేడ్ సూయజ్ కెనాల్ ఏర్పాటు చేశారనమాట. ఇలాగ వస్తాయి. ఇక్కడ బాగా హైజాక్ చేస్తున్నారు. ఇక్కడ ఇది రెడ్ సీ అనమాట. యాక్చువల్లీ ఇది రెడ్ సీ. ఒక ఐడియా వస్తుంది చూడండి మీకు. ఇక్కడ ఇదే ఈ పార్ట్ ఈ పార్ట్ ఇలా తీసుకొచ్చాను. ఇది ఉంది కదా ఇది రెడ్ సీ. ఇలాగా ఇదిగో సూయజ్ కెనాల్ ఉందా, సూయజ్ కెనాల్ ఇది ఇక్కడికి దీనికి మధ్య మ్యాన్మేడ్గా మ్యాన్మేడ్ ఇక్కడ నుంచి మెడిటరేనియన్ నుంచి ఇలా వస్తుంది రెడ్ సీ. ఇక్కడ 2 క్వశ్చన్లు ఫామ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మెడిటేరియన్ సీకి అండ్ రెడ్ సీకి కలిపే కెనాల్ ఏంటి అని అడుగుతాడు. సూయజ్ కెనాల్ అనమాట. ఈ రెండింటిని సీలు కలిపేది సూయజ్ కెనాల్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ అమెరికా హెచ్చరించిన తగ్గిన హైతీలు ఎర్ర సముద్రం అంటే ఇది రెడ్ సీ అనమాట. రెడ్ సీ హైతీ రెబల్స్ మరోసారి రెచ్చిపోయారు. దాడులు ఆపుకుంటే తీవ్ర పరిమాణం ఉంటాయని అమెరికా సహా 12 దేశాలు హెచ్చరించినా తగ్గకుండా దాడులు చేస్తున్నారు అనమాట. ఈ తిరుగుబాటుదారులు అనేవాళ్ళు
ఎవరి మద్దతుతో ఉన్నారు? ఇరాన్. ఇక్కడ 2 క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటండి, హైతీకి మద్దతు ఇచ్చే దేశం ఏంటి? ఇరాన్ దేశం. ఇరాన్ అదొకటి. ఇది రెడ్ సీకి మెడిటరేనియన్ సీకి కలిపేది ఏంటి? సూయజ్ కెనాల్. ఇక్కడ 2 క్వశ్చన్ ఫామ్ అయినాయండి. ఇక్కడ మనం ఇంకొక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 3వ క్వశ్చన్ ఎలా అంటే, ఇది ఆఫ్రికా కదండి, ఇది ఆఫ్రికా కాంటినెంట్. ఇది మొత్తం మనకి ఇది ఉన్న హార్న్లా కనిపిస్తుందా? దీన్నే హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా. ఇంకా ఫుల్గా రావాలంటే ఇది ఈ పార్టే ఇలా తీసుకొచ్చి ఇది అనమాట. ఈ పార్ట్ ఇది ఉన్న హార్న్లా కనిపిస్తుంది. హార్న్ లాగా ఇది మొత్తం ఇదైతే హార్న్ లా ఇది ఉంది కదా. ఇది ఇందులో హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. దీనిలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 4 కంట్రీస్ ఉన్నాయి. ఆ 4 కంట్రీస్ ఏంటి అని అడుగుతాడు. ఏంటి? ఎరిత్రియా, జిబూటి, ఇథియోపియా అండ్ సోమాలియా. ఇవి అనమాట ఈ కంట్రీస్. ఎలా అడుగుతాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ నాట్ ఏ హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీ అంటాడు. ఎరిత్రియా ఇస్తారు, జిబూటి ఇస్తారు, ఇథియోపియా ఇస్తాడు, తర్వాత ఏదో దేశం పెడేస్తాడు. ఇప్పుడు తర్వాత పక్కనే ఉంది కన్యా పెడతాడు. అప్పుడు కన్యా ఆన్సర్. ఎందుకంటే ఈ 4 మాత్రం హార్న్ ఆఫ్ ఆఫ్రికా. ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని బాగా ఇంపార్టెంట్. ఆఫ్రికా కాంటినెంట్లో ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి ఈ క్వశ్చన్స్ మాత్రం పడతాయండి. అందుకు మీకు ప్రత్యేకంగా మ్యాప్లు ఇచ్చి చెప్తున్నాను ఇటువంటి ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, హూ ఇస్ ద స్కల్ప్టర్ ఆఫ్ ది ఐడియల్ రామ్ లాల్ విచ్ హ్యాస్ బీన్ చూజన్ టు బి ఇన్స్టాల్డ్ ఎట్ రామ్ మందిర్ ఇన్ అయోధ్యలోని రామ్ మందిరంలోని ప్రతిష్ఠించడానికి ఎంపిక చేసిన రామ్ లాల్ విగ్రహం యొక్క శిల్పి ఎవరు? ఇది అడిగే ఛాన్స్ 100% ఉందండి. ఏ ఎగ్జామ్లో అడుగుతాడని పక్కన. యాక్చువల్లీ అరుణ్ యోగిరాజు ఈ స్కల్ప్టర్. దీని యొక్క శిల్పి అరుణ్ యోగిరాజు అనమాట. నెక్స్ట్ ఆప్షన్, కొన్ని ఆప్షన్ చూద్దాం. ఈయన క్రిస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని, మన ఇండియన్ సైంటిస్ట్ అనమాట, జగదీష్ చంద్రబోస్. క్రిస్కోగ్రాఫ్ ఇది దేనికి యూజ్ చేస్తుంది? మొక్క యొక్క పెరుగుదలని అంచనా వేస్తుంది అనమాట. ఇది ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ని ఇది తెలుపుతుంది అనమాట, ఈ క్రిస్కోగ్రాఫ్ అనేది. దీన్ని తయారు చేసింది ఎవరు? జగదీష్ చంద్రబోస్. మేడం క్యూరీ మన దేశం కాదు, పోలాండ్. యాక్చువల్లీ ఈవిడ ప్రత్యేకత ఏంటంటే, ఈవిడ రేడియం అనే ఒక ఎలిమెంట్ని కనుక్కుందండి. రేడియం. ఈవిడికి మన ప్రపంచంలోనే ఫస్ట్ ఉమెన్కే నోబెల్ ప్రైజు ఈవిడికి వచ్చిందండి, మేడం క్యూరీ. ఆవిడ ప్రత్యేకత. ఇంకోటి ఏంటంటే, ఈవిడికి ఒక నోబెల్ ప్రైజ్ కాదు, 2 నోబెల్ ప్రైజ్ వచ్చినాయి. 2 నోబెల్స్ వచ్చినాయి. అది 2 నోబెల్స్ ఒకే కేటగిరీలో రాలేదు. ఒకటి ఫిజిక్స్లోని, ఒకటి కెమిస్ట్రీలోని వచ్చినాయి అనమాట. ఈవిడ ప్రత్యేకత. యాక్చువల్లీ ఈవిడ హెన్రీ బెక్యూరెల్ అని ఆయన ఉన్నాడు కదండి, ఈయన యాక్చువల్లీ ఫాదర్ ఆఫ్ రేడియో యాక్టివిటీ అంటారు. రేడియో యాక్టివిటీ తెలుగులో రేడియో ధార్మికత అంటారు. రేడియో యాక్టివిటీ. ఈయన్ని ఫాదర్ ఆఫ్ రేడియో హెన్రీ బెక్యూరెల్ అంటారు. ఈయన యొక్క స్టూడెంటే ఈయన యొక్క స్టూడెంట్ మేడం క్యూరీ అనమాట. ఈవిడ కూడా రేడియో యాక్టివ్ మీద బాగా పరిశోధనలు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హూ ఇస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్? మన ప్రపంచంలో నుంచి మాట్లాడాలంటే, యాక్చువల్లీ ఇటువంటి క్వశ్చన్లు అడగడం జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అని మీకు చెప్తున్నాను. యాక్చువల్లీ ఐడియా మనకు తెలియాలి కూడా ఇటువంటివి. ఎవరండి? ఎలన్ మస్క్. ఈయన ఫస్ట్ అనమాట. $2,200 బిలియన్ అనమాట ఈయన దగ్గర ఉన్న. ఈయన తర్వాత ఈయన సెకండ్, ఈయన థర్డ్, ఈయన ఫోర్త్. ప్రపంచం గురించి మాట్లాడాలంటే ఏంటి, వాళ్ళు ఎన్ని డైరెక్ట్ 7 కాంటినెంట్స్ ఉన్నాయి. 7 ఉన్నాయి. ఖండాలు 7. అవి ఏంటి? ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఇంకేంటి అంటార్కిటికా అండ్ ఓస్నియా అంటారు. ఓస్నియా అంటే ఏంటి? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా పక్కన. ఆ కంట్రీస్ అనమాట. సముద్ర ద్వీపాల ఐలాండ్స్ ఇవి. ఆస్ట్రేలియా అవి ఉన్నాయి కదా, న్యూజిలాండ్, ఇంకా చాలా కంట్రీస్ ఉంటాయండి. అంటార్కిటిక్ అంటే కింద మంచుతో కప్పబడి ఉన్నాయి. కింద పెద్ద మంచు జీవులు ఎవరో ఉండరు. పెద్దది ఏంటంటే ఆసియా, లార్జెస్ట్ కాంటినెంట్. స్మాలెస్ట్ ఓషనియా. ఇక్కడ ఎలా అడుగుతాడంటే క్వశ్చన్స్ ఈ కాంటినెంట్స్ మీద, మీరు ఎలా చదువుతారంటే జాగ్రఫీ చదివేటప్పుడు ఒక్కో కాంటినెంట్, ఏషియా ప్రత్యేకతలు ఏంటి, ఆఫ్రికా ప్రత్యేకతలు ఏంటి, యూరోప్లో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఆ ఇంపార్టెంట్ దేశాలు ఏంటి, అక్కడ ఉన్న రివర్స్ ఏంటి, అక్కడ ఏం అడవులు ఉన్నాయి, ఆ యొక్క జాగ్రఫీ మొత్తం ఒక ఐడియా వచ్చిందంటే ఆటోమేటిక్గా అది పొలిటికల్గా ఇప్పుడు ఏమన్నా అవుతున్నాయి, ఇప్పుడు యుద్ధాలు వార్స్ అవుతున్నాయి, అవి ఎక్కడ అవుతున్నాయో ఒక మన మైండ్లోకి వచ్చేస్తుంది అనమాట.
ఒక నైల్ నది వెళ్తుంది రివర్, అది లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, ఆఫ్రికాలో ఉంది. అది ఎలా వెళ్తుంది ఇవన్నీ ఒక ఐడియా వస్తుంది అనమాట. అలా అనమాట. ఇప్పుడు రష్యా ఉంది. రష్యా ఏంటి, ఇది 2 కాంటినెంట్స్లో ఉంటుంది. అది ఏషియాలోనే ఉంటుంది, యూరోప్లోనే ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే విచ్ కంట్రీ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ 2 కాంటినెంట్స్, రెండు ఖండాల్లో ఉన్న దేశం ఏంటని అడుగుతాడు రష్యా. అలాంటి క్వశ్చన్లు అడుగుతాడు అనమాట. ఇవి 7 కాంటినెంట్స్, వీటి ప్రత్యేకతలు ఏంటి మొత్తం చదువుకోండి. జాగ్రఫీ చెప్తారు మనకి మన యాప్లో, మీరు అక్కడ చూసినా ఆల్రెడీ ఉన్నాయి వీడియోస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి మీకు లాస్ట్లో చెప్తాను. అది నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ రీసెంట్లీ నాట్ నామినేటెడ్ ఫర్ ఇంటర్నేషనల్ వెట్లాండ్ సిటీ? వెట్లాండ్స్ అనేవి చాలా బయోడైవర్సిటీ పెంపొందించడానికి చాలా అవసరం అండి. బయోడైవర్సిటీని, నీటి నాణ్యత ఎలా అంటే దీని యొక్క పని ఏంటంటే వాటర్ క్వాలిటీని, అంటే నీటి యొక్క నాణ్యతని రక్షిస్తుంది అండ్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ చేపలకి, ఈ వన్యప్రాణులకి, ఇవన్నిటికీ ఒక నివాసాన్ని అందిస్తాయి అన్నమాట. ఇది వెట్లాండ్స్ అనేవి. అందుకే వెట్లాండ్స్ అనేవి అంత ప్రాముఖ్యత ఎందుకు వస్తుందంటే, యాక్చువల్లీ 1971లో రామ్సార్ కన్వెన్షన్ అనేది ఒకటి జరిగిందనమాట. దేనికి సంబంధించిందంటే ఈ రామ్సార్ కన్వెన్షన్ వెట్లాండ్స్కి సంబంధించింది. వెట్లాండ్స్ కాపాడుకోవడానికి, కన్జర్వేషన్ ఆఫ్ ది వెట్లాండ్స్ ఈ తెలుగులో ఏమంటారు, చిత్తడి నేలని వెట్లాండ్స్ని కాపాడుకోవడానికి ఈ కన్వెన్షన్ అనేది జరిగింది 1971లో. దీనికి ఎలా క్వశ్చన్ అడుగుతాడంటే, ఇది రామ్సార్ అనేది ఒక సిటీ అనమాట, ఒక ఊరు. అది ఎక్కడ ఉంటుంది, ఇరాన్లో ఉంది. రామ్సార్ కన్వెన్షన్ అనేది దేని గురించి అని అడుగుతాడు, వెట్లాండ్స్ గురించి. ఎప్పుడు జరిగింది, 1971లో జరిగింది. అది ఏ కంట్రీలో ఉంది, రామ్సార్ అనేది ఒక ఇరాన్లో ఉంది. యాక్చువల్లీ 1982 యాక్చువల్లీ ఫామ్ అయింది, 71లో ఫామ్ అయింది 1971లో. బట్ ఇండియా అనేది 1982లో జాయిన్ అయింది అనమాట మనకి ఇది రామ్సార్ కన్వెన్షన్లో. ఇప్పుడు ప్రెసెంట్ రామ్సార్ కన్వెన్షన్లో ఇండియాలో ఎన్ని సైట్లు ఉన్నాయి, రామ్సార్ కన్వెన్షన్ గుర్తించింది. రామ్సార్ సైట్స్ అంటారు, రామ్సార్ సైట్స్ అని అంటారు. మన ఇండియాలో ప్రెసెంట్ 75 ఉన్నాయి. యాక్చువల్లీ ఎక్కువ ఏ రాష్ట్రం నుంచి ఉన్నాయంటే తమిళనాడు నుంచి 14 ఉన్నాయి. మనకి 75 ఉన్నాయి అనమాట. వెట్లాండ్స్ అనేవి ఒక లిస్ట్ ఉంటుంది మొత్తం. అవి ఒక చదివేసి ఎలా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రామ్సార్ కన్వెన్షన్ అని అడుగుతాడు, రామ్సార్ సైట్ అని అడుగుతాడు. యాక్చువల్లీ అది మీరు ఫస్ట్ ఎప్పుడో ఐడెంటిఫై చేసిన అవసరం లేదు. ఎలా అంటే రీసెంట్గా ఐడెంటిఫై చేస్తారు కదా, అవి మనం గుర్తెట్టుకోవాలి అవి అనమాట. యాక్చువల్లీ మన ఏపీలో ఏముంది, కొల్లేరు లేక్ ఉంది. కొల్లేరు లేకు రామ్సార్ సైటే. ఇందులో అయితే ప్రెజెంట్ తెలంగాణ అయితే ఏమీ లేవండి ప్రస్తుతానికి రికగ్నైజ్ చేయాలి. యాక్చువల్గా ఇది ఏది అవ్వలేదంటే ఇండోర్ అయింది, నామినేట్ అయింది, రికగ్నైజ్ చేయలేదు ఇంకా. జస్ట్ మన కంట్రీ వాళ్ళు వెళ్ళి ఇచ్చారనమాట, ఎలా ఉన్నాయి మీరు కొద్దిగా ఐడెంటిఫై రికగ్నైజ్ చేయండి. అలాగని భూపాలు, ఉదయపూర్ ఇవన్నమాట. హైదరాబాద్ కాదు, ఆన్సర్ హైదరాబాద్ నాటే రామ్సార్ కన్వెన్షన్. ఇది కొద్దిగా ఇన్ఫర్మేషన్ అండి. ఇది ఏంటి రామ్సార్ కన్వెన్షన్, ఇండోర్ అన్నాం ఇక్కడ. ఇండోర్ ఏ సైటు, ఇది సిరుపూర్ వెట్లాండ్ అనమాట. ఇక్కడ మన ఇండోర్లో ఇది యశ్వంత్ సాగర్ కూడా ఇండోర్లోనే. భూపాల్ అన్నాం, భూపాల్ అంటే బోజ్ వెట్లాండ్ ఇవి అనమాట. భూపాల్లో ఉన్న సైట్ ఏంటి, ఇండోర్లో ఉన్న సైట్స్ ఏంటి, ఇవి అనమాట. ఇవి యాక్చువల్లీ మ్యాన్మేడ్, సిటీల్లో ఉన్నాయి కదా మ్యాన్మేడ్. బట్ అవి ఎందుకు మేడ్ ఎందుకు చేస్తున్నారంటే బయోడైవర్సిటీని రక్షిస్తాయండి వెట్లాండ్స్ అనేవి. ఈ మెయిన్ పాయింట్స్ మీరు గుర్తెట్టుకోండి. రామ్సార్ కన్వెన్షన్, రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి, మన ఏపీలో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, ఇది మెయిన్ పాయింట్స్. ఇది యాక్చువల్లీ ఇండోరు, ఉదయపూర్, భూపాల్ని రీసెంట్గా నామినేట్ చేసిందనమాట మన ఇండియా. హూ హ్యాస్ టేకెన్ చార్జ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సేబీకి వెళ్ళి గోవిందపల్లి రామ్ మోహన్ రావు అండి. యాక్చువల్లీ మీకు ఎకనామిక్స్ దీని గురించి, బ్యాంక్స్ గురించి చెప్పాలంటే మీకు ఈడు ఎలా అడుగుతున్నాడంటే హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నాడండి. బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎలా ఉన్నాయి, ఇండియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఇలా అడుగుతున్నాడు. కొన్ని హెడ్ క్వార్టర్స్ కూడా చదువుకోండి, నేను న్యూస్లో వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తాను. సేబీ అంటే ఏంటి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ ఇది ముంబైలో ఉంది. ఇండియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి, అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఈ 2 చెన్నైలో ఉన్నాయండి. ఈ 4 ముంబైలో ఉన్నాయి. యాక్చువల్లీ ముంబైని ఏమంటాం మనం, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఎక్కువ డబ్బు ఇక్కడ వస్తుంటుంది అనమాట. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు దీన్ని, ముంబైనే. ఇప్పుడు మనం ఇక్కడ యాక్చువల్లీ కొద్దిగా ఎస్బీఐ గురించి మాట్లాడుకుందాం. ఎస్బీఐ అనేది నేషనలైజేషన్ ఎప్పుడైందంటే జూలై 1 జూలై 1
1955లో ఎలా క్వశ్చన్ అడుగుతాడంటే ఎస్బీఐ ఎప్పుడు నేషనలైజేషన్ చేశారు అంటే జాతీయకరణం ఎప్పుడు చేశారు అలాగని జూలై 1, 1955లో జాతీయకరణం చేశారు. యాక్చువల్లీ ఎస్బీఐ అనేది డైరెక్ట్గా ఎస్బీఐ కింద ఫామ్ అవ్వలేదు. యాక్చువల్లీ ఇది ఇంపీరియల్ బ్యాంక్ అనేవారు దీన్ని. ఫస్ట్ ఇంపీరియల్ బ్యాంక్ అప్పుడు బ్రిటిష్ ఇండియాలో ఇది ఫామ్ చేశారనమాట. ఇప్పుడు 1921లో ఇది ఫామ్ అయింది ఇంపీరియల్ బ్యాంకు. దాని పేరునే ఎస్బీఐ కింద మార్చామన్నమాట. అది ఎప్పుడు నేషనలైజ్ చేశారు? జూలై 1, 1955లో నేషనలైజ్ చేశారు. ఒకటి మీకు కొన్ని చెప్పాలి ఏంటంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇవన్నీ ఈ మూడు అనేవి డొమెస్టికల్లీ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అనమాట. ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ 3 బ్యాంక్స్ అసలు ఏం వచ్చినా సరే ఇవి దివాళా ఎత్తవు అనమాట. ఒకవేళ దివాళా ఎత్తే సమయం వచ్చిందంటే ఇండియాలో ఎకనామికల్గా చాలా ప్రమాదంలో పడిపోద్ది అనమాట. అంత ఇంపార్టెంట్ అనమాట ఈ 3 బ్యాంకులను. ఎస్బీఐ అనేది గవర్నమెంట్ బ్యాంక్, ఈ 2 ప్రైవేట్ బ్యాంకులు. అంత ఇంపార్టెంట్ ఈ డొమెస్టికల్లీ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని అన్నామంటే అవి ఏ బ్యాంక్ అయినా దివాళా ఎత్తనాయి. ఈ దేశంలో మాత్రం ఈ 3 ఎత్తాం అనమాట. అటువంటిది అనమాట డొమెస్టికల్లీ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని అంటే ఈ 3 బ్యాంకులను. నెక్స్ట్ మనకి ఆర్బీఐ గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆర్బీఐ ఎప్పుడు ఫామ్ అయిందండి? 1935 అండర్ యాక్ట్ ఆఫ్ 1934 1935లో ఫామ్ అయిందండి. యాక్చువల్లీ ఎక్కడ ఉంది దీని ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో ఫామ్ చేశారు. కోల్కతాలో అప్పుడు ఆర్బీఐ చైర్మన్ ఎవడు? ప్రెసిడెంట్ శక్తికాంత్ దాస్ కదా ఉన్నాడు. అప్పుడైతే ఫస్ట్ మన ఆర్బీఐ చైర్మన్ ఎవరు? మన స్మిత్ అనమాట. ఆర్బీఐ చైర్మన్ ఫస్ట్ ఆర్బీఐ చైర్మన్ స్మిత్. ఇప్పుడు కోల్కతాలో ఉంది కదా, కోల్కతాలో 1937లో కోల్కతా నుంచి ఢిల్లీ ముంబైకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. అదండి. యాక్చువల్లీ మీకు కొన్ని టర్మ్స్ నేను చెప్పాలి. ఎకనామిక్స్లో అది ఇంపార్టెంట్. మీకు పర్టికులర్గా ఏదో ఒక క్లాస్ తీసుకొని మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎకనామిక్స్ అంటే ఎగ్జామ్లో రిపీటెడ్గా అండ్ ఏది ఇంపార్టెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిఆర్ఆర్, క్రాస్ రిజర్వ్ రేషియో, ఇవన్నీ ఆర్బీఐ నియమిస్తుంది అనమాట. ఇది ఆర్బీఐ చేతిలో ఉంటుంది. ఎస్ఎల్ఆర్ ఆర్బీఐకి సంబంధించి ఇవన్నీ. రివర్స్ రిపో రేట్. ఇప్పుడు సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. రిజర్వ్ అనే ఒక వర్డ్ ఉంది కదా, అది యాక్చువల్లీ మనం ఎప్పుడు ఏ బ్యాంక్ అయినా, అది ఎస్బీఐ అవని, ఐసిఐసిఐ అవని, హెచ్డిఎఫ్సి అని, ఏ బ్యాంక్ అయినా సరే 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి ఆ బ్యాంక్ దగ్గర, ఆ 100 రూపాయల్లో క్యాష్ రిజర్వ్ రేషియో ప్రెజెంట్ 4.5% ఉంది. అంటే 100 రూపాయలు ఉంటే 4.5 రూపాయలు వెళ్ళి ఎస్బీఐ దాంట్లో ఉంచాలి, ఎస్బీఐకి ఇవ్వాలి, ఎస్బీఐలో ఉంచాలి, అవి రిజర్వ్ చేసుకొని ఉంచాలన్నమాట. అది ఎస్బీఐలో కాదు, ఆర్బీఐలో. ఈ 4.5 రూపాయలు ఆర్బీఐలో ఏ బ్యాంక్ అయినా, ఎస్బీఐ బ్యాంక్ అయితే ఎస్బీఐ బ్యాంక్ ఆడి దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మొత్తం ఉన్న డబ్బులు అందులో 4.5 రూపాయలు వెళ్ళి ఆర్బీఐ వాడికి ఇవ్వాలి. ఆర్బీఐ మన సెంట్రల్ బ్యాంక్, అదే మెయిన్, దానికి ఇవ్వాలన్నమాట. దానిలో రిజర్వ్ చేసుకోవాలి. అదే క్యాష్ రిజర్వ్ రేషియో. ఇప్పుడు 100 రూపాయల్లో 4.5 రూపాయలు అక్కడ రిజర్వ్ చేసుకోవాలి. అది 4.5% ప్రెజెంట్ ఉంది. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేట్ అనమాట. లిక్విడిటీ మనం ఏమన్నా సరదాగా మామూలుగా అంటాం, లిక్విడ్ ఏమన్నా ఉందరా అలాగని. లిక్విడ్ అంటే ఏంటంటే ఇదే మనీ. లిక్విడ్ మనీ ఉందా అంటాం. ఏంటి లిక్విడ్ మనీ అంటే మన డైరెక్ట్ మన చేతిలో పట్టుకునే మనీ అనమాట. మనం మామూలుగా తీసుకుంటాం అదనమాట. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. డబ్బులు ఉంటాయి కదా మన చేతిలో, అవే లిక్విడ్ మనీ ఉందని అడుగుతాం. అది లిక్విడిటీ అంటే ఇప్పుడు ఎస్బీఐ ఉందండి. ఎస్బీఐ దగ్గర 100 రూపాయలు ఉంది. 100 రూపాయల్లో అందులో 4.5 రూపాయలు ఆర్బీఐ దగ్గర ఉంచింది. రిమైనింగ్ డబ్బుల్లో ఆ 100 రూపాయల్లోనే 18% దాని దగ్గర ఉంచేసుకోవాలి. అదే రిజర్వ్ చేసుకోవాలి. అంటే ఎమర్జెన్సీగా ఇప్పుడు మనం ఎప్పుడు ఒక ఎమర్జెన్సీ మనీ ఉంచుకుంటాం. ఎప్పుడు ఏం వస్తుందో తెలియదు, అలాగని ఎమర్జెన్సీగా మనం డబ్బులు ఉంచుకుంటాం. కొంత డబ్బులు మన దగ్గర పెట్టుకుంటాం. అది ఇంకా ఏ పనికి పడితే ఆ పనికి వాడడం అవి అలా అనమాట. అది స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనమాట. అది దాచేసుకుంటుంది. అది దాని దగ్గరే ఉంచుకుంటుంది. అది స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. రివర్స్ రిపో రేట్ అంటే ఏంటంటే ఆర్బీఐ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదండి. రివర్స్ రిపో రేట్ గురించి ఫస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ప్లీజ్. చాలా రివర్స్ రిపో రేట్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన సమాజంలో
ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయిందండి. అంటే బాగా డబ్బు పెరిగిపోయింది. అంటే డబ్బు పెరిగిపోతుంది, దాని వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు 100 రూపాయలు అంటే పెద్ద లెక్క ఏం చేయం, అలా పెరిగిపోతుందంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆర్బీఐ ఈ డబ్బును తగ్గించాలి. సొసైటీలో డబ్బును తగ్గించాలంటే అంటే డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, దాన్ని తగ్గించాలంటే ఏం చేస్తుందంటే బ్యాంక్స్ ఉన్నాయి కదా, కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఎస్బీఐ, ఐసిఐ ఇవి ఉన్నాయి కదా, హెచ్డిఎఫ్సి, ఇవన్నీ ఏం చేస్తాం, వీళ్ళ దగ్గర నుంచి డబ్బు వెనక్కి లాగేసుకుంటుంది. వెనక్కి ఎలా లాక్కుంటుంది అంటే రివర్స్ వెనక్కి లాగేసుకుంటే ఇప్పుడు ఎస్బీఐ, ఆర్బీఐ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇట్లా బ్యాంకుల నుంచి అది డబ్బు వెనక్కి లాగేసుకుంది అనుకోండి, తీసేసుకుంది అనుకోండి, మనకి లోన్లు అది పెద్దగా ఇవ్వదు. మనకి ప్రజలకి, పబ్లిక్ ఇవ్వదు. పబ్లిక్ ఇవ్వకపోతే పబ్లిక్ దగ్గర మనీ తగ్గిపోద్ది. ఎస్బీఐ, ఆర్బీఐ ఈ కమర్షియల్ బ్యాంక్ నుంచి ఎలాగ డబ్బులు తీసుకుంటుందంటే రివర్స్ రిపో రేట్ని పెంచేస్తుంది అనమాట. పెంచేసింది అనుకో, ఇప్పుడు ప్రెజెంట్ రివర్స్ రిపో రేట్ ఎంత ఉందండి, 3.35% ఉంది. రివర్స్ రిపో రేట్ని పెంచింది అనుకో, పెంచేస్తే ఒక 5% పెంచింది అనుకో, పెంచేస్తే కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, దాని దగ్గర ఉన్న డబ్బును మొత్తం తీసుకెళ్ళి ఆర్బీఐకి ఇస్తుంది అనమాట. ఆర్బీఐకి ఇస్తే ఏం చేస్తుంది, ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన మనీ మీద 5% ఇంట్రెస్ట్ పెట్టి కమర్షియల్ బ్యాంక్ కడుతూ ఉంటుంది. ఎందుకు కడుతూ ఉంటుంది, ఇప్పుడు సొసైటీలో ఉన్న డబ్బును తగ్గించాలంటే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఇది డబ్బు తీసేసుకోవాలి. సో ఇది ఇలా తీసుకోవాలంటే ఇది నేను నీకు ఎక్కువ వడ్డీ ఇస్తాను, నాకు మనీ ఇవ్వాలి, కానీ ఈ కమర్షియల్ బ్యాంక్ ఆశ చూపించి డబ్బులు తీసేసుకుంటుంది అన్నమాట. నేను యాక్చువల్లీ నా వర్డ్స్లో చెప్తున్నాను, ఇది జరిగేది ఇది ఈ ప్రాసెస్. ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, బ్యాంక్స్ దగ్గర నుంచి మనీ తీసేసుకుంటుంది అనమాట. ఎలాగా రివర్స్ రిపో రేట్ని పెంచి, ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. రివర్స్ రిపో రేట్ పెరగడం, దాన్ని తగ్గించాలంటే కింది వాటిలో ఏది ఇంక్రీజ్ చేయాలి అని అడుగుతాడు. రిపో రేట్ ఇంక్రీజ్ చేయాలా, రివర్స్ రిపో రేట్ ఇంక్రీజ్ చేయాలని అడుగుతాడు. రివర్స్ రిపో రేట్ ఇంక్రీజ్ చేస్తే కమర్షియల్ బ్యాంక్ ఉన్న డబ్బులు మొత్తం ఆర్బీఐకి వెళ్ళిపోతాయి. అదనమాట దాని మీనింగ్. అది యాక్చువల్లీ ఇదంతా ఒక టాపిక్, ఇది మొత్తం ఒక దగ్గర ఎకనామిక్స్ గురించి ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు మొత్తం వీడియో లాంగ్ అయిపోతుంది, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఇస్రో హ్యాస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్. ఇదంతా మనకు వద్దండి, ఇదంతా మీరు మామూలుగా టైం ఉంటే చదువుకోండి. ఎలా చెప్పాలంటే, మొన్న రీసెంట్గా ఎక్స్పోసాట్ ఉంది కదా, ఎక్స్పోసాట్ రీసెంట్గా మన January 1st లాంచ్ చేసింది కదా, PSLV C58 వెహికల్ ద్వారా. ఈ వెహికల్లో ఒక మాడ్యూలే ఇది PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అనమాట. ఈ మాడ్యూల్ ఏం చేసిందంటే ఆక్సిజన్ని ప్లస్ అండ్ హైడ్రోజన్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసింది అనమాట. ఈ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసింది. అదే అండి ఇక్కడ మ్యాటర్. ఇది మొత్తం ఒకసారి మీకు చదువుకోండి న్యూస్. ఇది ఆక్సిజన్, హైడ్రోజన్ యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసింది అనమాట. అది మెయిన్ న్యూస్. యాక్చువల్లీ ఎలా అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరేటెడ్ ఎలక్ట్రిసిటీ బై యూజింగ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ అని అడుగుతాడు అనమాట. ఈ మాడ్యూల్ ఇస్తారు. PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ అనేది ఇది ఉత్పత్తి చేసింది అనమాట. ఇది మెయిన్. PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ఈ వెహికల్లో ఒక పార్ట్. అది ఆక్సిజన్, హైడ్రోజన్ యూజ్ చేసుకొని, యాక్చువల్లీ మన ఆక్సిజన్, హైడ్రోజన్ మన బ్యాటరీలో చూస్తూ ఉంటాం. పాజిటివ్, నెగిటివ్ బ్యాటరీలో మన ఎలక్ట్రిసిటీ వస్తుంటుంది. అదే ఫెనోమెనా ఇక్కడ యూజ్ చేశారనమాట. బట్ తక్కువ టైంలో చేశారనమాట. ఇది తక్కువ టైంలో మంచిగా సక్సెస్ఫుల్గా చేశారు. అందుకు న్యూస్లో ఉందండి. ఇది ఆక్సిజన్, హైడ్రోజన్ యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, హూ హ్యాస్ బీన్ ద ఫస్ట్ ఉమెన్ డీజీపీ ఆఫ్ ఉమెన్? మహారాష్ట్రకి ఫస్ట్ ఉమెన్ డీజీపీ అనమాట. ఎప్పుడైనా సూపర్లైటివ్ ఉంటాయి కదా, సూపర్లైటివ్ అది ఉమెన్ ఏమన్నా న్యూస్లో ఉంటే అది పక్కా పడే ఛాన్స్ ఉంది. అది ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు రీసెంట్గా ఎవరంటే రష్మి శుక్లా అనే ఆ లేడీ డీజీపీగా మహారాష్ట్రకి ఎన్నికైందనమాట. ఆవిడ యాక్చువల్లీ ఫాతిమా బీవీ ఎవరండి? ఫాతిమా బీవీ ఈవిడ ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్ అనమాట. ఉమెన్ జడ్జ్, ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ సుప్రీంకోర్టు అనమాట. ఈవిడ తమిళనాడుకి సంబంధించిన ఆవిడ. రీసెంట్గా చనిపోయింది, అందుకు న్యూస్లో ఉందన్నమాట. తమిళనాడు ఆవిడది ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్ అనమాట. తర్వాత సరోజినీ నాయుడు ఎవరండి? ఫస్ట్
గవర్నర్ ఆఫ్ ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఇండియా ఏ స్టేట్కి? ఉత్తరప్రదేశ్ స్టేట్కి చేసింది అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్, ఏ స్టేట్ అని కూడా అడుగుతారు. ఎలా అడుగుతాడంటే మనకి సరోజినీ నాయుడు ఇండియాలోనే ఫస్ట్ గవర్నరు ఆవిడ ఏ స్టేట్కి గవర్నర్గా చేసింది అని అడుగుతాడు అనమాట. ఉత్తరప్రదేశ్. నీనా కుమారి ఎందుకు న్యూస్లో ఉంది? CIS ఉంది కదా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డీజీ డైరెక్టర్ అనమాట. డైరెక్టర్గా ఈవిడ ఎందుకైంది అనమాట. ఫస్ట్ ఉమెన్, ఈవిడ కూడా ఫస్ట్ ఉమెన్. CISF హిస్టరీలోనే షీఈ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ అనమాట. సో షీఈ్ ఆల్సో ఇన్ న్యూస్. ఇంకా కొన్ని ముంబై గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మహారాష్ట్ర గురించి. మహారాష్ట్ర ఈజ్ ద ఫైనాన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం మనం. యాక్చువల్లీ మనకి గవర్నర్ ఎవడు మహారాష్ట్ర? రమేష్ బయాస్. ఈయన సీఎం తెలిసిన వాళ్ళే, ఏక్నాథ్ షిండే. ఈయన బీజేపీలో కలిసిపోయాడు కదండి ఆయన. మహారాష్ట్ర గురించి చెప్పాలంటే మహారాష్ట్ర కోస్ట్ ఏమంటారండి? సముద్ర కోస్ట్ని కొంకన్ కోస్ట్ అంటాం. కొంకన్ మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. మహారాష్ట్ర, గోవా, గుజరాత్ ఇవి కోస్ట్లు, ఈ మూడిట్లకి ఉన్న సముద్ర కోస్ట్ని ఏమంటారు? కొంకన్ కోస్ట్ అని చెప్పాను కదా. అది ఏంటి? తర్వాత మన తమిళనాడుకి మనకైతే కోరమండల్ కోస్టు, కేరళకి అయితే మలబార్ కోస్టు, కర్ణాటకకి అయితే కెనరా కోస్టు చెప్పాను. ఒడిస్సాకి అయితే ఉత్కల్ కోస్టు, తర్వాత వెస్ట్ బెంగాల్కి అయితే సుందర్బాన్ కోస్టు. ఇవి అలా అనమాట. మహారాష్ట్రకి అలాగే కొంకన్ కోస్ట్ అనమాట. ఇప్పుడు మనం యాక్చువల్లీ ముంబై పోర్ట్స్ గురించి మాట్లాడుకుందామండి. పోర్ట్స్ ముంబైలో ఏం పోర్ట్స్ ఉన్నాయంటే ముంబై పోర్టు అండ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనమాట. ఇది ముంబైలో ఉన్నది. యాక్చువల్లీ పోర్ట్స్ గురించి మాట్లాడుకుందామంటే వెస్ట్ కోస్ట్. ఇప్పుడు మనం సపోజ్ ఇండియా బొమ్మ గీస్తాను, ఏం నవ్వకండి, కొద్దిగా అలాగే వస్తుంది. ఇది ఇండియా అనుకోండి, షేప్ వచ్చింది కదా చాలు. ఇది మనకి ఇక్కడ పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. వెస్ట్ కోస్ట్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. వెస్ట్ ఇది కదా వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ అని మాట్లాడుకుందాం మామూలుగా. వెస్ట్లో ఏమున్నాయంటే కాండ్లా. ఇక్కడ ఏంది? గుజరాత్ కదా ఇది. గుజరాత్లో కాండ్లా పోర్ట్ ఉందండి. కాండ్లా పోర్టు. కిందకు వస్తే మహారాష్ట్రలో ఏమున్నాయి? ముంబై అండ్ జవహర్లాల్ నెహ్రూ పోర్టు, ఈ రెండు ఉన్నాయి. కిందకు వస్తే గోవా ఉంది. గోవాలో ఏముందండి? మార్ము గోవా. ఇది ఇక్కడ గోవాలో. ఈ కిందకు వస్తే కర్ణాటక. ఇది కర్ణాటకలో ఏమున్నాయండి? కర్ణాటక కూడా వెస్ట్ కోస్ట్ లో ఉంది కదా. కర్ణాటకలో మంగళూరే పోర్టు మొత్తం. తర్వాత ఇది వెస్ట్ కోస్ట్ లో ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ లో ఉన్నాయి ఏముంది మనకి? ఇక్కడికి కేరళ ఉందా? కేరళలో ఇది యాక్చువల్లీ కేరళ కూడా ఇక్కడ ఇటే ఉంటుంది. కొచ్చిన్ పోర్టు వెస్ట్ కోస్ట్లోనే వస్తుంది, అంటే పశ్చిమ దిక్కులోనే వస్తుంది. తూర్పు ఈస్ట్లో ఏమున్నాయి? తర్వాత మనకి ఇక్కడికి వస్తే తమిళనాడులో ఎన్నోరే పోర్టు, ఇంకేమున్నాయి? చెన్నై పోర్టు, టుటికోరన్ పోర్టు, ఇది వెస్ట్ కదా. టుటికోరన్ పోర్టు. తర్వాత పైకి వెళ్తే మనం విశాఖపట్నం, VSKP పోర్టు. మన విశాఖపట్నానికి బాగా ఫేమస్ ఏంటండి? డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా విశాఖపట్నం. దాని తర్వాత మనకి ఇంకా పైకి వెళ్తే పారాదీప్ పోర్టు, మన ఒరిస్సాలో పారాదీప్ పోర్టు. ఇంకా పైకి వెళ్తే కోల్కతా పోర్టు, వెస్ట్ బెంగాల్లో కోల్కతా. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. యాక్చువల్లీ మనకి ఇండియాలో ఇది ఇంపార్టెంట్. మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా 13 అండి. మొత్తం 12 కదా. ఇంకోటి కొత్తగా ఒకటి మహారాష్ట్రలో నిర్మిస్తున్నారన్నమాట. అది వెస్ట్ కోస్ట్లో ఉంటుంది. మహారాష్ట్ర ఇది ఇక్కడ ముంబైలో నిర్మిస్తున్నారు. మహారాష్ట్రలో వదావన పోర్ట్ అనమాట. కొత్తది అనమాట. యాక్చువల్లీ మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా 13. ఇవి గుర్తెట్టుకోవాలన్నమాట. వెస్ట్ కోస్ట్లో ఏమున్నాయి, ఈస్ట్ కోస్ట్లో ఏమున్నాయి, ఏ స్టేట్లో ఏ పోర్ట్ ఉంది అనే ఒక ఐడెంటిఫై చేసేస్తే మీకు సరిపోద్ది. ఇది వదవన పోర్ట్ అనేది రీసెంట్గా కడుతున్నారు అనమాట మహారాష్ట్రలో. నెక్స్ట్ దానికి వెళ్తే ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రిజిస్టర్డ్. ఎక్కువ మనకి ఉమెన్స్ మీద ఎక్కువ కేసులు, ఎక్కువ దాడులు ఎక్కడ జరిగినాయి అంటే ఎక్కువ ఇక్కడ అయినాయి అంటే ఉత్తరప్రదేశ్లో అయినాయండి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రిజిస్టర్డ్ కంప్లైంట్స్ క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ లాస్ట్ ఇయర్ విత్ ద అబౌవ్ 55% ఉత్తరప్రదేశ్లోనే జరిగినాయి అంటండి. ఉత్తరప్రదేశ్ అలా చేస్తుంది. యాక్చువల్లీ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉంది కదండి, NCW. ఇది క్వశ్చన్ ఎలా అంటే ఇది స్టాట్యుటరీ బాడీయా లేకపోతే కాన్స్టిట్యూషనల్ బాడీయా? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది మన
రాజ్యాంగంలో ఏమన్నా మెన్షన్ చేయబడి ఉందా? లేదు, మెన్షన్ చేయబడి లేదు. ఇది స్టాట్యుటరీగా ఏర్పాటు చేశారన్నమాట. స్టాట్యుటరీ ఏదో చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఏది స్టాట్యుటరీ బాడీ అనమాట. ఇది చట్టం ద్వారా అసెంబ్లీలో ఒక చట్టాన్ని ఏర్పాటు చేశారు. మన రాజ్యాంగంలో దీని గురించి ఏం మెన్షన్ చేయలేదు. ఏం గుర్తెట్టుకోవాలి? నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఎక్కువ కేసులు ఉత్తరప్రదేశ్లో జరిగినాయి అనమాట. ఎక్కువ వాళ్ళ మీద దాడులు, లేడీస్ మీద. ఇప్పుడు జిఏ ట్యాగ్ ఉంది కదండి. జిఏ ట్యాగ్ గురించి యాక్చువల్లీ జిఏ ట్యాగ్ జాగ్రఫికల్లీ ఇండికేషన్ ట్యాగ్ అంటారు. రీసెంట్గా అది కేకర్ ఇక్కడ ఉంటాయి. ఇది అల్లం అనమాట. జింజర్ ఎలా అడుగుతాడు? ఇలా కూడా అడగొచ్చు. అది కేకిర్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అది రీసెంట్గా జిఐ ట్యాగ్ పొందింది. అది దేంటి? జింజరా లేకపోతే దాలా లేకపోతే ఏంటని అడుగుతాడు అనమాట. అది జింజర్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో వంచు వుడెన్ క్రాఫ్ట్. ఇది కూడా జిఐ ట్యాగ్ వచ్చిందనమాట. హ్యాండ్మేడ్ కార్పెంట్. ఇది హ్యాండ్మేడ్ కార్పెంట్ ఉంది కదా, అది కూడా ఇప్పుడు జిఐ ట్యాగ్ రీసెంట్గా వచ్చిందనమాట. ఇవి జిఐ ట్యాగ్ వచ్చినాయి ఈ మూడిట్లకి. అరుణాచల్ ప్రదేశ్ ఈ ఇంపార్టెంట్ అండి. ఎలా అడుగుతాడంటే జిఐ ట్యాగులు చాలా, మన దేశంలో జిఐ ట్యాగులు చాలా పొందిన చాలా వస్తువులు ఉన్నాయి. బట్ రీసెంట్గా పొందినవి కదండి, ఎగ్జాంపుల్ అడుగుతాడండి. ఎలా అంటే అది కేల్కర్ హ్యాండ్మేడ్ కార్పెట్స్ ఉంచో వుడెన్ క్రాఫ్ట్ రీసెంట్గా జిఐ ట్యాగ్ వచ్చింది కదా, అది ఏ రాష్ట్రం నుంచి అని అడుగుతాడు. అలా అన్న అడగవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ అనమాట. అలా అన్న అడగవచ్చు. ఇంకో విధంగా ఏం అడగచ్చు? అది కేకర్, ఇదే అల్లమా లేకపోతే ఇంకేటన్నా వస్తువా అలాగని అడుగుతాడు అనమాట. మనం ఐడెంటిఫై చేయడానికి గుర్తు రెడీగా ఉండాలి. అందుకే మీకు ఈ డయాగ్రామ్ పెట్టాను, ఒక ఐడియా. బ్లైండ్గా చదివిపోకుండా ఉండగా ఇలా చూస్తే మనకు గుర్తుండిపోద్దండి. ఏంటి ఇలా ఏంటి అని ఒక ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కాదండి ఇది. యాక్చువల్లీ కొన్ని లాస్ట్లో మీకు కొద్దిగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీడే ఒక్కొక్క క్వశ్చన్ ఇంపార్టెంట్, అంటే ఎక్కువగా పడేది. కొన్ని పడతాయి అనిపిస్తుంది కదా, అటువంటివి పెడతాను. యాక్చువల్లీ ఈరోజు ఒక క్వశ్చన్ పెట్టాను, రేపు నుంచి ఒక 5 క్వశ్చన్ లాంటివి పెడతాను. అవి కరెంట్ అఫైర్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా స్టాటిక్ కూడా ఇంపార్టెంట్ అని అనిపిస్తే అవి పెడుతూ ఉంటానండి. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై ప్రెసిడెంట్ అండర్ విచ్ ఆర్టికల్ అనమాట. ఏ ఆర్టికల్ ద్వారా ఫైనాన్షియల్ కమిషన్ నియమించారు అని క్వశ్చన్ అనమాట. ఏ ఆర్టికల్? నేను ఈ క్వశ్చన్కి మీరు కామెంట్స్లో ఆన్సర్ పెట్టండి. నేను రేపు దీని గురించి మొత్తం ఆర్టికల్స్, ఇందులో ఉన్న ఆర్టికల్స్ మొత్తం ఫుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఈ రోజుకి కరెంట్ అఫైర్స్ ఏమైనా మిస్ అయితే రేపు డిస్కస్ చేసుకుందాం. ఈ పీడిఎఫ్ అనేది మీకు